నాగరాజన సైడ్ 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 ఇద్దరు తీసుకో కర్మల కర్మల శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ భువనేశ్వరి మాత మూల సానేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మేము మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని నిన్న రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి, ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి బడ్జెట్ని పెట్టినారు. నేను అందరికీ ఒకటే చెప్పాను, ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా రాష్ట్రాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ అన్ని విధాలు ఆర్థికంగా డెవలప్ కావాలని మరొకసారి. ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి దంపతులతో కలిసి ఈరోజు ఇక్కడ మేమందరం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు, ఎన్నో మంచి పనులు చేస్తూ నగర అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నారాయణ సార్ గారు వారి కుటుంబం మీద ఉండాలని, నెల్లూరు నగర ప్రజలందరి మీద స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద, యువనేత నారా లోకేష్ గారి మీద ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ